ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనము. కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. హీ థాట్ గ్యాదరిత్ బై లేబర్ షల్ ఇంక్రీజ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడెప్పుడు కూడా కష్టపడే వారిని ఆశీర్వదిస్తాడండి. దేవుడెప్పుడు కూడా కష్టపడే వారిని దీవిస్తాడు. కష్టపడి సంపాదించండి, కష్టపడి కూర్చుకోండి, అనగా దాచిపెట్టుకోండి. కష్టపడి వృద్ధి చెందండి, కష్టపడి పైకి రండి. కష్టము లేకుండా సులువుగా పైకి రావాలనే ఆలోచన మీ నుండి దూరం చేసుకోండి. ఎందుకంటే కష్టము లేకుండా సులువుగా ఎలా పైకి వస్తారు? ఒకటి దొంగతనం అన్నా చేయాలి, లేదా మోసం అన్నా చేయాలి, లేదా దగా కుట్ర అన్నా చేయాలి. ఇలా చేసి సంపాదిస్తే అదేమైపోతుందో తెలుసా? ఇదే అధ్యాయము ఇదే వచనంలో ఈ మాటల కంటే కొంచెం ముందుంటాయి ఈ మాటలు. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. మోసం చేసి సంపాదిస్తే ఏమైపోతుందట? క్షీణించిపోతుందట. క్షీణించిపోవడం అంటే బలము లేనిదైపోతుంది, బలహీనమైపోతుంది, అది నష్టం పాలైపోతుంది. కాబట్టి మోసం చేసి సంపాదించుకోవాలనే ఆలోచన మీ నుండి దూరం చేయండి. కష్టపడండి. దేవుడు చేతులిచ్చాడు, కాళ్ళిచ్చాడు, బలమైన దేహాన్నిచ్చాడు. కష్టపడండి. ఎప్పుడు సుఖంగా ఉందాము అనే ఆలోచన చెయ్యకండి. కష్టపడండి, ఆటోమేటిక్గా సుఖపడతారు. చాలామంది కష్టపడరండి. సులువుగా పైకి రావాలనుకుంటారు. సులువుగా ఎప్పుడు చూసినా సుఖాలు, భోగాలు, భాగ్యాలు అనుభవించాలని అనుకుంటూ ఉంటారు. లగ్జరీగా బ్రతకాలని చూస్తుంటారు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలని చూస్తుంటారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏవేవో చేస్తుంటారు. వాళ్ళకి ఆ కారు ఉంది, మనకు అలాంటిదే కావాలి. వాళ్ళకి అలాంటి ఇల్లు ఉంది, మాకు అలాంటి ఇల్లే కావాలి. వాళ్ళకి అలాంటి బట్టలు ఉన్నాయి, మాకు అలాంటి బట్టలే కావాలి. వాళ్ళకు మంచి బంగారం ఉంది, మాకు అలాంటి బంగారమే కావాలి. వాళ్ళ బైక్ వేరు, మాకు అలాంటి బైకే కావాలి. వాళ్ళు వేసుకున్న చెప్పులు, షూలు కాస్ట్లీ, మాకు అవే కావాలి అని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా చాలామంది వాళ్ళని వీళ్ళని చూసి ఇలాగుని చేస్తుంటారు. వాళ్ళని వీళ్ళని ఏ విషయంలో కూడా మీరు చూడకండి అసలు. ఎందుకంటే వాళ్ళు మీకంటే బాగున్నారనుకోండి, మీరు బాధపడతారు. మీకంటే తక్కువ స్థితిలో ఉన్నారనుకోండి, మీరు గర్విస్తారు. కాబట్టి ఎప్పుడు ఎవరితో కంపారిజన్ చేసుకోకండి. కానీ ఒకటి మాత్రం చేసుకోండి, నేను పైకి రావాలి, నేను వృద్ధి చెందాలి అనే ఆలోచన కలిగి ఉండండి, తప్పులేదు. కానీ ఎదుటి వాళ్ళు అభివృద్ధిలో ఉన్నారు కాబట్టి నేను అభివృద్ధిలోకి వస్తాను అంటే, మరి ఎదుటి వాళ్ళు, నీ ఎదుటి ఉన్న వాళ్ళందరూ కూడా మరి నీకంటే దీనస్థితిలో ఉంటే ఆ దీనస్థితిలోకి కూడా వెళ్ళాలని నువ్వు కోరుకుంటావా? కోరుకోవు కదా. అందుకనే ఏ ఒక్కరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా మనము పోల్చుకోదగినటువంటి వారు లేరు. ఎందులోనైనా పోలిక మనకి చూపగలిగిన ఒకే ఒక్క మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకి నిజమైన పోలిక, నిజమైన మాదిరి, ఒక మోడల్ ఆయననే చూడండి. ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు, దేవుని కొరకు ఏ విధంగా కష్టపడ్డాడు, తాను ఫుడ్ తినడానికి లేదా ఇల్లు జరపడానికి తన రెక్కల కష్టం మీద ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ వయస్సులో, ఏ వయస్సు నుండి ఏ వయస్సు దాకా కష్టపడ్డాడు అనేది చూడండి. తన తండ్రి మాట ఎలా విన్నాడు, తన తల్లి మాట ఎలా విన్నాడు, తన అన్నదమ్ములను ఎలా చూసుకున్నాడు, తన తోబుట్టులను ఎలా చూసుకున్నాడు, తానెంత పరిశుద్ధంగా ఉన్నాడు,
ఆ తర్వాత సేవకొచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు అద్భుతమైన సేవ ఎలా చేశాడు అనే విషయాలలో మనకి మోడల్, మాదిరి. ఆయనను వెంబడిస్తే చాలు, ప్రపంచాన్ని తల్లకిందులు చేయొచ్చు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి నీ ఇరుగు పొరుగునున్న వాళ్ళ సోకులు ఆర్భాటాలు చూసి నీవు మోసపోవద్దు దేవుని బిడ్డ. వాళ్ళు అలా చేసి సంపాదిస్తున్నారు కదా, మనము అలాగే చేసి సంపాదిస్తే నష్టమేంటంట అనే ఆలోచన నీకు రానివ్వకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడని వాక్యం చెప్తోంది. నీవు దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని పాటించు, ధ్యానించి పాటించు, తప్పిపోవద్దు ఎప్పుడూ కూడా. అప్పుడు నీవు పైకొస్తావు, ధైర్యంగా పైకొస్తావు, నీ వేళ్ళు బలంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అలా కాకుండా మోసం చేసి సంపాదిద్దాం. ఎంతసేపు మోసపూరితమైన దుర్వ్యాపారాలు చాలా ఉంటాయి. అవి చేసి సంపాదిద్దామని ఆశపడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ భూమి మీద. దేవుని బిడ్డలారా, అలాంటివి చెయ్యకండి. మోసం చేసి సంపాదించకండి, అది క్షీణించిపోతుందట. మరి ఎలా సంపాదించాలి? కష్టం చేసి సంపాదించమని దేవుడు అంటున్నాడు. అప్పుడు ఏమవుతుందట? కష్టం చేసి కూర్చుకుంటే ఏమవుతుందట? వృద్ధి, 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 వృద్ధే వృద్ధి, వృద్ధే వృద్ధి. ఉన్నది ఆశీర్వించబడుతుంది, వచ్చింది ఆశీర్వించబడుతుంది, ఉన్నది ఆశీర్వించబడుతుంది, వచ్చింది ఆశీర్వించబడుతుంది. అభివృద్ధి చెందుతారు. అయితే చాలామందిది ఇంకొక ఆలోచన కూడా ఉంటుందండి. ఏదైనా ఉద్యోగం కానీ, ఏదైనా వ్యాపారం కానీ, ఏదైనా పని కానీ మొదలెట్టగానే ఇక అయిపోవాలి, కోటీశ్వరం అయిపోవాలి, వెంటనే ఇమీడియట్లీ, ఏమాత్రం లేట్ అవ్వద్దు. ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి నూడిల్స్ ఆర్డర్ ఇచ్చినంత సులువుగా, ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చినంత సులువుగా అది ఆర్డర్లో అది అయిపోయి మన చేతికి వచ్చేది ఎంత? జస్ట్ 2-3 మినిట్స్లో వాళ్ళు చేసి ఇచ్చేస్తారు మనకి. అంత ఫాస్ట్గా ఎదగాలని చాలామంది ఆశపడతారు. దేవుని బిడ్డలారా, అది అన్నిసార్లు అందరికీ అది సాధ్యం కాదు. దేనికైనా వెనక నుండి పునాది గట్టిగా వేసుకుంటూ వస్తేనే తప్ప, పునాది లేకుండా నువ్వు చకచకా గోడలు పెట్టేసి, చకచకా స్లాబ్ వేసేసి, చకచకా ఫ్లోర్ మీద ఫ్లోర్ వేసేస్తే అది దెబ్బకే కూలబడిపోతుంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెననందకపోవును. మొదట త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెననందకపోవును. అందుకనే త్వరగా వచ్చేయాలి, త్వరగా అయిపోవాలి, త్వరగా డెవలప్, త్వరగా అభివృద్ధి కాదు. పునాది గట్టిగా వేయండి, స్ట్రాంగ్గా పునాది వేసుకోండి, కష్టముతో వేసుకోండి. పునాది వేయాలంటే కష్టపడాల్సిందే. కష్టం లేకుండా ఏది కాదండి. కష్టం లేకుండా ఏదన్నా వచ్చినా అది చాలా త్వరగా వెళ్ళిపోతుంది మన దగ్గర నుండి. కానీ కష్టపడి పని చేస్తే మాత్రం తప్పకుండా ఫలితము, ప్రయోజనము ఉంటుంది. దేవునికే మహిమ కలుగునుగాక. మీరు ప్రయోజకులు కావాలని, మీ ఫలము, మీ ఆస్తి, మీ అంతస్తు, మీ ఐశ్వర్యము, మీ కుటుంబము వృద్ధి చెందాలని, అభివృద్ధి చెందాలని, మీ బిడ్డలు వారి క్షేమము వృద్ధి చెంది అభివృద్ధి చెందాలని ప్రార్థన చేద్దాము. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనునని మీరు సెలవిస్తున్నారు తండ్రి. ప్రభువా, మాలో అనేక మందికి కష్టపడే మనసు లేదు. కష్టపడే మనసు ఇవ్వండి తండ్రి. కష్టపడే మనసిచ్చి, కష్టపడి కూర్చుకొని దాన్ని వృద్ధి చెందించుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఇప్పటికే చాలామంది బిడ్డలు ఎంతో కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. వారి కష్టానికి, ప్రయాసకు మించిన నీ కృప అనుగ్రహించండి తండ్రి. ఈ వాక్యమైన ప్రతి బిడ్డని కూడా, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించి, సంఘాలను, పరిచర్యలను వృద్ధి చేసి, అభివృద్ధి చేసి ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.